ఈ శ్రీచక్ర పూజ, శ్రీచక్రార్చన, నవావరణార్చన అనేటటువంటిది చాలా చాలా గొప్పదిగా కీర్తింపబడుతుంది. మళ్ళీ అందులో భూప్రస్థానము, నీరు ప్రస్థానము, పూర్ణప్రస్థానం అని ఇప్పటికీ కూడా మూకాంబికా దేవాలయం అక్కడ ఉంటుంది. ఇవి అత్యంత శక్తివంతములు. అవి ఎంత శక్తివంతములు అంటే ఇక నోటితో చెప్పడం సాధ్యం కాదు. అంత శక్తివంతములై అమ్మవారి ఆరాధనలో అమ్మవారి యొక్క మూర్తి కన్నా శక్తివంతములుగా పేర్కొనబడతాయి. శివలింగము ఆకారం ఉన్నదా నిరాకారమా అన్నారనుకోండి, శివలింగం దగ్గరికి వచ్చేటప్పటికీ అది ఆకారమునకు నిరాకారమునకు మధ్యలో ఉంటుంది. అందుకే అరూపరూపి. అసలు ఏమీ లేదందామంటే అక్కడ లింగం ఉంది, ఉంది అందామంటే కరచరణాదులు లేవు, మధ్యలో అవస్థ. శ్రీచక్రం కాళ్ళు చేతులు ఉన్నాయా అంటే ఉండవు, అసలు ఏమీ లేదా అంటే ఉంది. ఆ యంత్రమునందు ఆవిడ మాత్రమే కాదు, శివశక్తులు ఇద్దరు ఉన్నారు, బిందు స్థానం ఉన్నది, సమస్తమైనటువంటి వ్యాపక శక్తి అందులోని నిబిడీకృతమై ఉంది. కొన్ని కోట్ల దేవతలు ఆవరణల యందు నిలబడి ఉంటారు. అందుచేతనే మిగిలిన నివాస స్థానముల కన్నా, విగ్రహముగా కన్నా, నామముగా కన్నా, మంత్రముగా కన్నా కూడా శ్రీచక్రముగా పరమశక్తివంతము. అందుకే శంకర భగవత్పాదులు అనేక చోట్ల శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు. కాంచీపురంలో కామాక్షి పరదేవత ఎదురుగుండా శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ శృంగేరిలో శారదాంబ దగ్గర కానీ, కాంచీపురంలో కామాక్షి పరదేవత ముందు కానీ శ్రీచక్రారాధనమే ప్రధానమై ఉంటుంది. విశేషించి ఈ శ్రీచక్రారాధన అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి విద్యగా గురుముఖత తెలుసుకుని ఆరాధన చేస్తారు. అంత శక్తివంతమైనటువంటి ఆరాధన శ్రీచక్రార్చన. ఆ శ్రీచక్రమునందు ఆమె తిరుగుతూ ఉంటుంది. శంకరాచార్యుల వారు ఈ శ్రీచక్రం వేయడం అనేటటువంటి దాంట్లో ఎంత స్థాయికి వెళ్ళారంటే, కాంచి పృథివీ క్షేత్రం, అందుకే కామాక్షి ఎదురుగుండా వేశారు. కానీ జంబుకేశ్వరంలో అమ్మవారు అఖిలాండేశ్వరి అప్పుక్షేత్రంలో ఉంది. ఆమె శక్తిని కొంత తగ్గించవలసి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ కంటితో బాగా వెలిగిపోతున్నటువంటి సూర్యబింబం వంక చూస్తే నా కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఆ తల్లి శక్తి ముందు నిలబడగలిగినంత ఉపాసనా బలం కలియుగంలో క్షీణించిపోతే ఆమెలో ఉన్న శక్తిని కొంత తగ్గించవలసి వచ్చింది. అది అప్పుక్షేత్రం. ఎదురుగుండా ఉన్న నీళ్లలో ఎలా వేస్తారు పట్టుకెళ్ళి యంత్రాన్ని? కుదరదు. పృథ్వీ మీదంటే వేస్తారు కానీ నీళ్లలో వేయలేరు. అందుకే తగ్గించినటువంటి శక్తిని అంతటినీ కూడా మళ్ళీ తాటంకములలో పెట్టి, వజ్రతాటంకములలో శ్రీచక్రములు వేసి ఆ అఖిలాండేశ్వరి అమ్మవారి చెవులకు పెట్టారు. అవి ఎప్పుడైనా మసకబారాయనుకోండి, అవి తీయాలి అంటే ఒక్క కంచికామకోటి పీఠాధిపతులకు మాత్రమే అధికారం. దాన్ని ఇప్పటికీ కూడా దక్షిణ దేశంలో ఒక కుటుంబం వాళ్లే పరంపరాగతంగా చేస్తారు. ఆ శ్రీచక్ర తాటంకములు తీసి మళ్ళీ అప్పటి వరకు తాత్కాలికముగా తాటంకములను ఉంచి ఆ తాటంకములకు మెరుగు పెట్టి తీసుకొచ్చే పర్యంతము దేవీ భాగవత పఠనము, కుంకుమార్చనలు, అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధనలు, భజనలతోటి, దీక్షతోటి ఇంచుమించు 40 రోజుల పైచిలుకు అమ్మవారి నామంతో మార్మోగిపోతుంది దేవాలయం. అప్పుడు మళ్ళీ ఆ తాటంకములను తీసుకొచ్చిన తర్వాత కామకోటి పీఠాధిపతుల చేతుల మీదుగానే అఖిలాండేశ్వరి అమ్మవారికి ఆ శ్రీచక్ర తాటంకములను అలంకరిస్తారు. ఇప్పటికీ కూడా జంబుకేశ్వరం వెళ్ళిన వాళ్ళు అమ్మవారి ముందు నిలబడినప్పుడు ఆ తాటంక దర్శనం అద్భుతమని చెప్పి దర్శనం చేస్తారు. ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఇప్పటికీ అఖిలాండేశ్వరి అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి అర్చకులు పురుషులు లోపలికి వెళ్ళి తెరవేసి నైవేద్యం పెట్టరు అని. ఆ నైవేద్యం పెట్టేటప్పుడు చీర కట్టుకుని వెడతారు స్త్రీ స్వరూపంతో. అంటే అంత తేజోమూర్తిగా నిలబడి ఉంటుంది ఆవిడ అని ఆ క్షేత్ర సంబంధమైనటువంటి గ్రంథాల్లో మనకి తెలుస్తుంది. అంటే అంత గొప్ప తల్లి. ఆ శ్రీచక్రము అంత గొప్పది. కాబట్టి శ్రీచక్ర సంచారిణీం, భ్రమరాంబ ముందు కూడా శ్రీచక్రాలు ఉన్నాయి, అక్కడే కుంకుమార్చన చేస్తారు. కాబట్టి శ్రీచక్ర సంచారిణీం గానాసక్త మనోజ్ఞ యవ్వనల సద్గంధర్వ కన్యావృతాం. గానాసక్త, అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి విషయాల్లో ఒకటి ఏది అంటే సంగీతం. ఆమెకి నిజానికి ఇలా ప్రవచనాలు, శ్లోకాలు చదవడాలు ఇవి కాదు ఇష్టం. ఆవిడికి చాలా ఇష్టం ఏది అంటే సంగీతం అంటే ఆవిడికి ప్రాణం. ఆమె తనంత తానుగా గొప్ప విదుషీమణి. అందుకే
గొప్ప సంగీత విద్వాంసురాలు అని చెప్పడానికి వీలుగా ఆమె యొక్క కంఠము మీద త్రివళులు ఉంటాయని సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు పేర్కొన్నారు ప్రత్యేకంగా 3 గీతలు ఉంటాయి అని. అటువంటి తల్లి సంగీతాన్ని ఇష్టపడుతుంది. అందుకే కావ్యాలాప వినోదిని. ఆమె శ్లోకాల్ని పారాయణ చేస్తే సంతోషం కన్నా ఆమెకి ఆలాపన చేస్తే ఇష్టం. అందుకే నిజానికి శ్రీరామాయణాన్ని రచన చేసినప్పుడు ఈ శ్లోకాలు చదవండి అని చెప్పి వాల్మీకి మహర్షి రచన చేశారు అని అనిపించదు. ఎందుకని అంటే ఆయన మొట్టమొదట ఆ క్రౌంచపక్షికి శాపం ఇచ్చినప్పుడే నేను అనుకోకుండా అన్నటువంటి శ్లోకం వీణ మీద కట్టుబడింది, సంగీతానికి కట్టుబడింది అంటే శిష్యుడు ధారణ చేశాడు. తర్వాత రామాయణాన్ని అంతటినీ రచన చేసినప్పుడు ఆయన లవకుశులకు దాన్ని సంగీతపరంగా పాడమని ఇచ్చారు. మీరు రామాయణాన్ని పరిశీలిస్తే రామాయణాన్ని అంతటినీ కూడా అయోధ్యానగరంలోనూ ఇతర ప్రదేశాల్లోనూ లవకుశులు ఇద్దరూ గానం చేశారు. రామాయణ గానము జరిగినది. అందుకే ఆవిడికి ఆలాపన, సంగీతం అంటే అంత ఇష్టం. ప్రత్యేకించి వాద్య పరికరముల యందు వీణ, వేణువు ఈ 2 అత్యంత ప్రీతిపాత్రం. ఆవిడ ఎప్పుడు తాంబూల చర్వణం చేస్తూ తాంబూలారుణపల్లవాదరయుగే అని ఆ తల్లి వీణానాద నిమీలితార్థనయనాం విప్రస్థచూళింబరే వీణానాద నిమీలితార్థనయనే. ఆవిట అరమోట్పుగా కందులు మూసుకొని తల ఇలా పంకిస్తుంది. ప్రవచనం వినేటప్పుడు తల ఊపకూడదు, సంగీతం వినేటప్పుడు నిశ్చలంగా ఉండకూడదు. వాళ్ళకి ఏమైనా అర్థం అవుతోందా లేదా అనిపిస్తుంది సంగీతం పాడేవాడికి. కొద్దిగా తల ఊపుతూ ఇలా సంతోషంగా వినాలి సంగీతం వినేటప్పుడు. అది కూడా సౌందర్యలహరిలోంచి చెప్తాను నేను. అందుకే విపంచా గాయంతి వివిధమపదానం పశుపతే. అక్కడ చెప్తారు అమ్మవారు వినేటప్పుట ఒకసారి తల పంకిస్తూ విద్దిట, వింటూ మధ్యలో శబాష్ అదిట. తదీయైర్మాధుర్యై. సరస్వతీదేవి విందితే అమ్మ బాబోయ్ ఈవిడ శబాష్ అంటేనే ఇంత మధురంగా ఉంది, ఇంకా ఈవిడ పాట పాడితే ఇంత గొప్పదాని ముందు నేను వీణ వాయించానా, పైగా పాట పాడానా, పాట పాడుతూ వీణ వాయించానా అని సిగ్గుపడిపోయి పాట ఆపేసి చటుక్కున ఆ వీణ వాయించడం కూడా ఆపేసిందట. నోటితో పాడుతున్న పాట అంటే ఆగిపోతుంది, కానీ వీణ మీద ఆపేస్తే మాత్రం అది కుయ్ అంటూ ఉంటుంది కదూ. ఇంకా సిగ్గు లేక కుయ్ అంటున్నావా అని గలీబులో పెట్టేసింది. నిచులయతి చోళేని భృతాం, ఆ గలీబులో పెట్టేసి ఇంకా మాట్లాడుకో అని కట్టేసింది. అంటే ఆవిడ యొక్క గానమాధుర్యం అలా ఉంటుంది. అటువంటి తల్లి కావ్యాలాప వినోదిని. సంగీతం పాడితే పరమానంద పడిపోతుందిట. అందుకే అసలు ఇంటి యజమాని పూజ చేసుకుంటూ ఉండడం, రాజోపచారాల దగ్గరికి వచ్చేటప్పటికి గీతం శ్రావయామి అనేటప్పటికే కోడలు వచ్చి కూర్చుని మామయ్య గారు ఇవాళ కీర్తన పాడతానని కంజదలాయతాక్షి అంటే ఓ కీర్తన పాడడం, పెట్టి పుట్టాలి అదో అదృష్టం. అలా పెళ్ళయ్యే వరకు కూతురు పాడడం, కొడుకొచ్చి ఓ వాద్యం మ్రోగించడం, అవన్నీ ఒక ఇంట్లో జరిగితే అంతకన్నా అదృష్టం ఏముంటుంది. లేదని బెంగపెట్టుకోక్కర్లేదు. అందుకే దర్బార్ అంటారు. ఆ సమయంలో ఆవిడ మహా ఉల్లాసంగా ఉంటుంది ఆ సంగీతం వింటుంటే. అందుకే శారదా నవరాత్రుల్లో మనం ప్రతిరోజు సాయంకాలం అమ్మవారికి ప్రదోష వేళ అయిపోయిన తర్వాత దర్బార్ సేవలో ప్రత్యేకంగా ఆవిడికి వినిపిస్తాం. ఈ సంవత్సరం ఆశ్చర్యం ఏమిటంటే అనుకున్నటువంటి వీణ కచేరీ తప్పిపోయింది. అయ్యో ఈ సంవత్సరం ఆవిడికి వీణానాదం వినిపించడంలో ఇబ్బంది వచ్చింది అనుకున్నాం. అనుకోకుండా తిరుపతి దేవస్థానాల నుంచి ఒక గొప్ప కళాకారిణి కబురు చేసి ఆవిడ వస్తున్నారు వీణ వాయించడానికి. ఆ తల్లి అనుగ్రహం. అందుకే వీణా వేణు వినోద. ఎంత సంతోషమో ఆవిడికి ఆ వీణన్నా వేణువన్నా, అంత ఆనందపడిపోతుంది. అవి 2 ఉన్నాయి కాబట్టి ఆవిడికి ఆ ఆలాపన అంత ఇష్టం, ఆ సంగీతం అంత ఇష్టం ఆవిడికి. అందుకే సంగీతం అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే గంధర్వులు ఎప్పుడూ సంగీతం పాడుకుని నృత్యం చేస్తూ ఉంటారు. సువాసనా ప్రియత్వంతో ఉంటారు. వాళ్ళు భూమికి చాలా దగ్గరలోనే తిరుగుతూ ఉంటారు అని భరతముని ఆ గంధర్వుల యొక్క గానాన్నంతటినీ కూడా తన శక్తితో వినే మహానుభావుడు ఆ సంగీత శాస్త్రాన్ని అంతటినీ ఇచ్చాడు. అందుకే గాంధర్వ వేదము అని పేరు సంగీతానికి. ఆ గంధర్వులు పాడితే హూహూహాహా
అలాగే విశ్వావసువు వీళ్ళందరూ గంధర్వులు, వీళ్ళందరూ దేవతల దగ్గర కీర్తనలు చేస్తూ ఉంటారు. వాళ్ళు పాడితే అలా ఉంటుంది అని, నారదుడు పాడితే అలా ఉంటుంది, ఆ సంగీతం అంత గొప్పగా ఉంటుంది. పాడితే గంధర్వులు పాడాలంటారు. అబ్బా ఏమి పాటరా గంధర్వగానం అంటారు. అమ్మవారి దగ్గర పాడేటప్పుట ఎటువంటి వాళ్ళంటే గానాసక్త మనోజ్ఞ యవ్వన లసద్గంధర్వ కన్యావృతాం. ఆవిడ చుట్టూ గంధర్వకాంతలు నిలబడి పాటలు పాడుతుంటారట. అసలు శంకరాచార్యులు వారు త్రిపుర సుందరి మానస పూజ అని ఒక అద్భుతమైన గ్రంథం చేశారు. అందులో అమ్మవారు స్నానం చేయడాన్ని వర్ణించారు. ఆవిడ ఉండే మంటపం ఎలా ఉంటుందో, మంటపంలోంచి లేచి స్నానానికి ఎలా వెడుతుందో అవన్నీ వర్ణించారు. ఆ వెళ్ళేటప్పుట ఎంతో హొయలు పోతూ ఒక చెలికెత్తె భుజం మీద చెయ్యి వేసుకుని నడుస్తుందిట. నడిచి వెళ్ళి స్నానపీఠం మీద కూర్చుంటే ఒక ఆంతరంగిక పరిచారిక వచ్చి ఎంతో అదృష్టం చేసుకున్నదో ఆమె కొప్పు ముడి విప్పి జుత్తు విప్పి కింద ముడి వేసి దువ్వెనతో దువ్వి ఉంచుతుందిట. ఏదో అలా చింతరవందరగా జుత్తుండి స్నానం కాదుట, కొద్దిగా దువ్వి ఉంచాలట. అప్పుడు ఆవిడ స్నానం చేస్తుంటే ఆవిడకి మనోరంజకత్వం కోసమని ఎదురుగుండా కన్యకామణులు నృత్యం చేస్తూ ఉంటారట, గంధర్వగానం చేస్తూ ఒక పక్క పాట పాడుతూ ఉంటారట. అలా పాట పాడుతుండగా ఆవిడ ఉసిరిపప్పు నానపెట్టినటువంటి నీరు నురగతో ఉంటుంది. అందులో కస్తూరి, జవ్వాజి, జాపత్రి, పసుపు, పొగడపూలు ఇటువంటివన్నీ కలిపి బంగారపు రసను వేసినటువంటి ముద్ద చేసి చెలికెత్తెలు తీసుకెళ్లి ఒంటి నిండా రాస్తారట. దీన్ని పూర్వాంగం అంటారు స్నానానికి. ఈ పూర్వాంగం జరుగుతున్నంతసేపు కూడా ఆవిడ నృత్యం చేస్తూ పాటలు వింటుంటుంది. ఆవిడికి అంత సంతోషం. ఈ సంవత్సరం మనం చేసే అభిషేకం అలాగే చేయబోతున్నాం అమ్మవారికి. కాబట్టి ఆ తల్లి చుట్టూ కూడా ఆ నవయవ్వనంలో ఉన్నటువంటి గంధర్వకాంతలందరూ నిలబడి పాట పాడుతూ ఉంటారు. ఆ పాటలు వింటూ ఆవిడ ఎంతో సంతోషంగా ఆసక్తితో మనసు దానిలో పెట్టి తల పంకిస్తూ మురిసిపోతూ ఉంటుందిట. అందుకే సంగీతం రావడం జీవితంలో ఒక అదృష్టం, అమ్మవారి ముందు అలా పాడుకోవడం ఒక అదృష్టం. కాబట్టి గానాసక్త మనోజ్ఞ యవ్వనల సద్గంధర్వ కన్యావృతాం దీనానామతివేల భాగ్యజననీం. ఆమెని నమ్ముకున్న వాళ్ళు ఉంటారే, అటువంటి వాళ్ళు ఎప్పుడైనా దీనులు అయ్యారనుకోండి, వాళ్ళకి కష్టం వచ్చిందనుకోండి, అసలు ముందు ఆవిడ వెళ్ళిపోయి నిలబడిపోతుంది అడ్డంబడి ఆ కష్టం నుంచి వాడిని పైకి ఎత్తేస్తుందంతే. లోకంలో ఎక్కడెక్కడ దీనుడన్నవాడున్నా వాడు ఆ తల్లి యొక్క చరణసీమ యందు భక్తి కలిగిన వాడైనప్పుడు వాడి కష్టాన్ని ఆవిడ తీర్చడానికి సిద్ధంగా ఉంటుంది. సుమా, నీకు ధర్మమునందు అనురక్తి ఉండాలి. భక్తి అంటే పరిణితి కలిగిన భక్తికి ధర్మము అని పేరు. ఆ ధర్మమును ఎవడు ఆచరిస్తాడో వాడిని ఆదుకోవడానికి ఆవిడ సర్వకాలముల యందు సిద్ధంగా ఉంటుంది.